నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రత్యేక భద్రతలో తహసీల్దార్ కార్యాలయం పికెట్ వేసిన పోలీసులు. ఆర్టీసీ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. గజరాజుల బీభత్సం దెబ్బతిన్న పంటలు. వార్తలోని వివరాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 3వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోనయ్యారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు. వాళ్ళకు భూములు ఉన్నాయి. వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు. నోటీసులు కూడా పడరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం. ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రామకుప్పం మండలంలో చెల్లిగానిపల్లి రైతు సహకార సంస్థకు టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు కొరకు జిల్లా కలెక్టర్ కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్తో కలిసి పరిశీలించారు. స్థలం పరిశీలించిన తర్వాత రైతు సహకార సంస్థ సభ్యులు అభ్యుదయ రైతులతో కలిసి ప్రాసెసింగ్ యూనిట్ పై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 8.42 కోట్ల రూపాయలతో ప్రభుత్వం టొమాటో రైతుల సౌకర్యం కొరకు 100% ఆర్థిక సహాయంతో నిర్మించనున్నామని, దీనిని రైతు సహకార సంస్థ అధ్యక్షులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిబద్ధతతో నిర్వహించి రైతులందరికీ మేలు జరిగేలా చూడాలని సూచించారు. సంస్థ సభ్యులే సివిల్ వర్కర్లు నిర్మించుకుంటే నాణ్యతతో పాటు త్వరగా పూర్తి చేయగలుగుతారని తెలిపారు. నాణ్యతను పర్యవేక్షించడానికి కడా నుండి ఇంజనీర్లను, ఇతర డిపార్ట్మెంట్ నుండి 2 సభ్యులను పర్యవేక్షించడానికి నియమించనున్నట్లు తెలిపారు. రైతు సొసైటీకి మంజూరైన ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ను ఈ సందర్భంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, ఉద్యాన శాఖ ఏడీ కోటేశ్వరరావు, చెల్లిగానిపల్లి రైతు సొసైటీ అధ్యక్షులు ఉమాపతి, సభ్యులు రామకుప్పం అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
కార్యాలయానికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉండే విధంగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు ఉన్న గదులు కాలిపోవడంతో ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. పాత భవనంలో ఉన్న దస్త్రాల గదిలో ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. కిటికీలు ఉన్న చోట గోడలను నిర్మింపజేస్తున్నారు. అలాగే వీఆర్ఓ పర్యవేక్షణతో పాటు 24 గంటలు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో దస్త్రాల గది పూర్తి భద్రతలో ఉంది. మనుషులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చతుర్థి. భక్తులంతా వినాయకునికి పూజలు నిర్వహించేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఇందులో భాగంగా పొంగనూరు పట్టణం సంతగేటులోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణతో పాటు విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकः मरहवं ओं विनायकाय महाविघ्नराजाय महां गौरीपुत्राय महां गणेश्वराय महां स्कन्दग्रजाय महां अव्यनाय महापोतनाय महाध्यक्षाय महां अपेङ्किने वेदमात्रेण सदा सोमारुद्राय महां अग्निगर्भस्थाय महामिन्द्रशिवराय महावाणिपदाय महामक्लाशं संसिद्धाय महां बीजप्रदाय महाव्यक्ताय महां सहस्राक्षाय महां सहस्रपदवे महां अपूर्वभय महान्ताय महातारकाय महां सोमसूर्याग्निलोचनाय महां चन्द्रसूर्याग्निलोचनाय महां मूषकवाहनाय महां वृषाय महां कृष्णाय महां प्रसन्नात्मने नमः इति श्री महागणाधीश्वराय नमः वेदोत्रमन्त्र पुष्पाणि समाह्वयामि रहवं तुरीविन सम्भूतं ननागुणसमन्वितः मानन्दस्वरूपं पुष्पमः गृह्यतामिदमुक्तवं देवताभ्यो नमः अथ श्री महागणपतिदेवताभ्यो नमः पुष्पं स्नात्वयामि साय प्रकृष्टवसिद्धयं सर्वादसानोपाय प्रसीद श्री महागणपतिदेवताभ्यो नमः शिरसो नमस्कारं स्नात्वयामि. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 303.61 మెట్రిక్ టన్నుల టొమాటో బుధవారం చేరింది. టొమాటో దిగుబడులు అధికమవ్వడంతో రోజురోజుకు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల క్రితం 900 ఉన్న బాక్స్ 2 రోజుల ముందు 500 రూపాయలకు చేరింది. ప్రస్తుతం 10 కేజీల టొమాటో బాక్స్ 330 రూపాయలకు చేరింది. బయట ప్రాంతాలలో టొమాటో దిగుబడులు అధికం కావడంతోనే ఇక్కడ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం,
అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు, తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్, అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. సోమల మండలంలో గజరాజుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. దీంతో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. మండల పరిధిలోని పట్రపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో గజరాజులు చేసిన బీభత్సంలో టొమాటో, మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ప్రతిరోజు తమ పంట పొలాలపై ఏనుగుల గుంపు తొక్కి నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అంబులెన్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపాన యూనియన్ కార్యవర్గ సమావేశం స్థానిక అధ్యక్షుడు జీవి రమణ ఆధ్వర్యంలో జరిగింది. తెలుగుదేశం
పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సివి రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మీరు కూడా ఆర్టీసీ ప్రగతికి కృషి చేయాలని కోరారు. సిబ్బందిపై ఇకనైనా అధికారులు కక్ష సాధింపులు మానుకోవాలన్నారు. పొంగనూరులో డిపోకు శ్రీకారం చుట్టిందిన్నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. దాదాపుగా ఎంప్లాయీస్ యూనియన్ అనేది పూర్తిగా ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా, ఏదైనా ఎంత మాత్రం ఫంక్షన్ ఏర్పాటు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. వాళ్ళకి ఆ ఇబ్బందులంతా లేకుండా ఈరోజు చల్లా బాబురెడ్డి గారి ఆధ్వర్యంలో పుంగనూరులో తెలుగుదేశం తరఫున వాళ్ళకి ఎటువంటి సహాయం కావాల్సిన చేయడానికి మేము ముందుంటాం. ఇంతకుముందే సభలో చెప్పినాం మేము. ఆ రోజు కానీ ఆర్టీసీ డిపో ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ల్యాండ్ డిక్లేర్ చేయడం జరిగింది. అదే తరహాలో బస్సులు కానీ ఆ రోజు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బస్సులు కానీ తెప్పించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినది ఏం లేదు. దయచేసి మీరే కాకుండా ప్రజలు కూడా మన మీడియా తరఫున అందరూ గమనించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసేది గోరంత, చెప్పేది కొండంత ఇంతకుముందు ప్రభుత్వంలో. కాబట్టి మనకు మొన్న వచ్చినప్పుడు కూడా యూనియన్లో చాలా తక్కువ ఉన్నారు. మనకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు 1.5 నెల 2 నెలల లోపే. ఇప్పుడే దాదాపు స్ట్రెంత్ 125 150కి వచ్చింది. కాబట్టి ఈ స్ట్రెంత్ని డెవలప్ చేసుకోవడానికి మా శాయశక్తుల మా వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మా ఇన్ఛార్జి గారికి చెప్పి ఏం చేయాలన్నా ఈ పుంగనూరు డిపో డెవలప్మెంట్కి అన్ని విధాలా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. పుంగనూరులో డిపోలో ఉన్న సమస్యలు ఏవైనా సరే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాము. మరియు ఇంతకు మునుపు ఇక్కడ చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. ఈ డిపోలో అందరూ భయపడి బ్రతికే పరిస్థితి ఉండింది. అది లేకుండా వాళ్ళ సమస్యలు ఏది మా దృష్టికి తీసుకొచ్చినా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా యూనియన్ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ జిల్లా నాయకులు సభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగన్నాథం, కార్యదర్శి బలరాం, జేఎన్ఆర్ రెడ్డి, జిఎన్ రెడ్డి, గంగాధరం, రమేష్, మధు, రెడ్డెప్ప, మురళి, అన్వర్, ఎంఎం రెడ్డి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా మేము ఎంప్లాయీస్ను కార్మికుల వ్యతిరేక విధంగా నడుస్తూ ఉందనేసి ఇక్కడ ధర్నాలు చేస్తే గత ప్రభుత్వం పిచ్చుకు మీద బ్రహ్మాసంలాగా ఇక్కడ ధర్నా చేసిన నాయకుల మీద కక్ష సాధింపుతో వేరే డిపోకు బదిలీ చేయడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పవర్ ఏమనేది మొన్న ఎలక్షన్లోనే చూపిస్తున్నాము. ఉద్యోగుల్ని చిన్న చూపుగా చూడొద్దని యాజమాన్యానికి కూడా మేనేజ్మెంట్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ ప్రభుత్వ ఉద్యోగులకి మేము ముందు ఉంటాము, వెన్నంటే మేము ఉంటామనేసి ఈరోజు టీడీపీ నాయకులు ఎవరైతే సివి రెడ్డి గారు, మాధవరెడ్డి గారు వచ్చి మాకు భరోసా ఇచ్చి ఈ యూనియన్ని బలోపేతం చేస్తామని, ఇదే పుంగనూరు డిపోలో ఏకైక యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒకటే ఉండాలనేసి కూడా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దానికి తగినట్లు మేమంతా కూడా కృషి చేసి అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది. కార్మిక సంక్షేమం ఒక పక్క, సంస్థ ఒక పక్కగా మన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 2 కన్నులాగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్టీసీలోనే పుట్టిన యూనియన్ ఏదైతే ఉందో అది ఎంప్లాయీస్ యూనియనే లాస్ట్ వరకు అదే ఉంటుంది. డిపోలో చార్ట్ వేసేదానికి విల్లింగ్ ఇచ్చినాం. సార్ మాకు చార్ట్ వేయండి, కండక్టర్లు డ్రైవర్లు చాలా ఇబ్బందిగా ఉండదంటే ఆయన కూడా చార్ట్ వేసే సుముఖంగా ఉన్నాడు. సర్వీసుల గురించి సీఎం మేడం గారు అయితే మీరు ఎప్పుడు కోరితే అప్పుడు మీరే వేయండి కీలు అనేది మా కమిటీతో కూడా చెప్పిన. అయ్యా ఈసారి ఏ బస్సు అన్నా కానీ ముందెక్కే బస్సు ముందే పెట్టండి, వెనకెక్కేది వెనకే పెట్టండి అనే విధంగా చెప్పినాం. హైర్ బస్సుల వల్ల మనకి సమస్య వస్తూ ఉంది. ప్రతిసారి హైర్ బస్సులను అడ్డం పెట్టుకొని 26 గంటలు 27 గంటలు డ్యూటీ చేపిస్తాం. కండక్టర్ డ్రైవర్ మనోడు కాదు, కండక్టర్ మనోడు. కనీసం 6 గంటలకు పోతే మరుసటి 7 గంటల వరకు తిరుపతిలో ఇబ్బంది దోమల దగ్గర కనిపించుకునే బాధ్యత ఉంది. అదేవిధంగా చాలా పార్లు విన్నమించినాం. ఆర్ఎం గారు చెప్పినాం, చెంగల్రెడ్డి సార్ చెప్పినాం, వాళ్ళు న్యాయం చేయలేకపోయినారు. ఎందుకంటే హైర్ బస్సులు వాళ్ళకి అగ్రిమెంట్ అది ఎక్కువగానే. కాకపోతే వాళ్ళ మెయింటెనెన్స్
పుంగనూరులో పెట్టుకోమని ఈసారి మళ్ళీ మేము మెమోరాండం మూలకంగా కానీ జిల్లా కమిటీ తరపున మన సివి అన్న మాధవన్ రెడ్డి అన్న తరపున మన చల్లాబాబు అన్న ఆధ్వర్యంలో వాటికి కూడా మేము సీరియస్గా వాళ్ళకి వార్నింగ్లు కూడా ఇప్పిస్తాం. వదిలేదు లేదు. ఈసారి చార్ట్ వేస్తే వాళ్ళు మెయింటెనెన్స్ అన్నా మార్చుకోవాలా, లేదా పుంగనూరులో మెయింటెనెన్స్ పెడితే మాకేం ఇబ్బంది లేదు. ముందెక్కే బస్సు ముందుకు దిగుతుంది, వెనకాల ఎక్కే బట్టి వెనకాల దిగుతుంది. వాళ్ళు చెప్పినారు మన లేడీస్ డేవట్లు వాళ్ళ పిల్లలు కరెక్టే. అది ఇంతకుముందు స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఉండేది, కలెక్షన్ లేదని డైవర్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఆ బండి మళ్ళీ స్పెషల్ ఆఫ్ చేయమని అన్న కూడా చెప్పినాను ఈ 2 సర్వీసుల గురించి. అవి పెంచుకోవాలన్నా, ఎందుకంటే రోజు ఇబ్బంది అవుతా ఉంది. మన కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవినింగ్ 5 వాళ్ళు 6 కానీ 7 కానీ దిగే సూచనలు లేవు అని చెప్పిన వాళ్ళు కూడా మేము బాబన్నకు చెప్తాను 2 రూట్లు చెప్పండి అంటే మన మాధవరెడ్డి అన్నకు గిరి అన్నకు మన శివరెడ్డి అన్నకు చెప్పిన ఓకే రమ్మా వాళ్ళు మార్పు గురించి నేను కూడా డిఎం దగ్గరికి వస్తాము, కాకపోతే మీరు ఒప్పుకోకపోతే మేము వస్తామని చెప్పినారు. వాటి సర్వీస్ కూడా మార్పులేషన్ జరుగుతాయి. అవి 2 డేవట్లు స్పెషల్ ఆఫ్లు అడిగినాం. పొంగనూరు పురపాలికలో పారిశుద్ధ్యం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం రహమత్ నగర్ ప్రాంతంలో పెద్ద కాలువలో మురుగునీరు నిల్వలేకుండా పూడికతీత చేపట్టారు పారిశుద్ధ్య కార్మికులు. ప్రజలు కూడా చెత్తాచెదారాన్ని కాలువలో వేయకుండా సహకరించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య కోరారు. ఓ డ్రైవర్ని బస్సుతో తొక్కించి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. బంగారుపాలెం మండలం మహాసముద్రం టోల్గేట్ వద్ద 2 ప్రైవేటు ట్రావెల్ బస్సులు వరుసుకుంటూ వెళ్లాయి. ఓ బస్సు వద్ద మరో బస్సుకు తగిలింది. దీంతో 2 డ్రైవర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఓ డ్రైవర్ మరో డ్రైవర్ సుధాకర్ రాజుపై నుంచి బస్సు పోనిచ్చాడు. ఆ బస్సు సుమారు కిలోమీటర్ దూరం ఈడ్చుకు వెళ్లడంతో సుధాకర్ రాజు దుర్మరణం చెందాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మండలంలోని కావేటిగారిపల్లి పంచాయతీ బత్తలవారిపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు 11 kV విద్యుత్ స్తంభాన్ని సిమెంట్ బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పులిచెర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రత్యేక భద్రతలో తహసీల్దార్ కార్యాలయం పికెట్ వేసిన పోలీసులు. ఆర్టీసీ కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. గజరాజుల బీభత్సం దెబ్బతిన్న పంటలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.